హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసుకొని తెచ్చున్నానండి అందరి ఫేవరెట్ గార్లిక్ బ్రెడ్ రెసిపీ. అవునండి, ఇది గార్లిక్ బ్రెడ్ ఇంట్లో తయారు చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఇది నేను చేస్తున్నాను, ఎంత బాగుందో. చాలా సింపుల్, బ్రెడ్ తోటి చేస్తాం మనము ఇంట్లోన. ఓన్లీ చీజ్ ఉంటే చాలు, అంత బాగుంటుంది. పిల్లలకి చాలా టేస్టీ, చాలా ఇష్టం అండి గార్లిక్ బ్రెడ్. బయట ఇప్పుడైనా తింటామంటారు. ఇప్పుడు వర్షాకాలము బయటికి తిన్నంత బాగుండదు కదా ప్రతిసారి, అందుకు ఇప్పుడు ఒకసారి తింటే పర్వాలేదు. అయితే ఇలాంటి చీజ్ పూల్ అంటారు చూడండి, అంటే ఇలా లాగితే చీజ్ పూల్ అవుతుంది, అంటే చీజ్ పైకి వస్తుంది చూడండి. ఇదంటే పిల్లలకి చాలా ఇష్టం. ఇలాగా పెద్దోళ్ళకి ఇంకా చాలా ఇష్టం అండి. చాలా ఈజీ వేలో చూడండి ఎంత బాగా చీజ్ పూల్ అవుతుంది. ఇలాగ చూడాలంటే, ఇలా తినాలంటే పిల్లలకి చాలా ఇష్టం అండి. పెద్దలకి ఇంకా చాలా నచ్చుతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా మనం గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక అరకప్పుడు బటర్ అండి, ఇది నార్మల్ అమూల్ బటరు. దీన్ని బాగా నేను మెల్ట్ చేసుకున్నాను మైక్రోవేవ్లోన. అమూల్ బటరు దీనికి మైక్రోవేవ్లోన బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి నేను వేస్తున్నాను గార్లిక్ బ్రెడ్ అన్నాం కదా, అంటే గార్లిక్. ఇది చక్కగా దీని తొక్కలు తీసుకొని దీనికి బాగా పక్కగా బాగా దంచి వేస్తాను. మీరు కావాలంటే ఇది ఉంటుంది కదా, కిస్నీ అంటారు, దాంతో గ్రేట్ చేసుకోవచ్చు. ఒక 6-7 ఉంటాయి గార్లిక్, ఇవి పెద్ద పెద్దలు. ఇది దీనికి బాగా పక్కగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోండి గార్లిక్, అప్పుడే టేస్ట్ వస్తుందండి. గార్లిక్ బ్రెడ్ అన్నామంటే గార్లిక్ బటర్ వేయాలి, చాలా టేస్టీగా వస్తుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి గార్లిక్ బ్రెడ్ గురించి. బాగా కలిపియాలి. దీనిలో కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు, కానీ బటర్లోన ఆల్రెడీ ఉప్పు ఉన్నది, దాని నుంచి నేను వేయట్లేదు. మీరు ఇంట్లో చేసిన బటర్తో చేస్తే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇదండి బేకింగ్ ట్రే. నేను 2 విధాలుగా చూపిస్తాను మీకు. ఒకటి మైక్రోవేవ్, ఒకటి మనం కడాయిలో ఎలా చేసుకోవాలి. ఆ బేకింగ్ ట్రేలోన ఇలాగ 4 బ్రెడ్లు, నార్మల్ బ్రెడ్ స్లైసెస్లు వస్తాయి కదా పెద్దవి, శాండ్విచ్ బ్రెడ్లు ఇలాగ పరిచేసుకోండి. దాని తర్వాత ఈ బటరు, ఈ గార్లిక్ అన్నీ చక్కగా దీనికి అప్లై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అప్లై చేస్తే చాలా చాలా టేస్టీగా నోరు ఊరిపోతుంటుంది తింటుంటే. నేను చేసి పెద్ద బ్రెడ్ చేశాను కదా, మా ఇంట్లో ఎప్పుడు ఫినిష్ చేసేసారో తెలియలేదు నాకు. అంత టేస్టీ, అంత బాగుంటుంది. బాగా అప్లై చేసుకున్న తర్వాత దీనిలో వేసుకుంటున్నాను నేను స్వీట్ కార్న్ అండి. ఇది చాలా బాగుంటాయి, వేసుకోండి. దీనిలో మీ ఇష్టం పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, ఆనియన్, టమాటా, షిమ్లా మిర్చి, ఏ కూరగాయలు ఇష్టపడితే ఆ కూరగాయలు వేసుకోవచ్చు. కానీ నేను సింపుల్గానే ఉంచుతున్నాను. దీనికి ఎలాగ రెడీ అవుతుందో బయట అలాగే వస్తున్నాను. స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. చక్కగా స్వీట్ కార్న్ వేసుకోండి. ఇప్పుడు స్వీట్ కార్న్స్ బాగా అవైలబుల్ ఉన్నాయి కదా బయట, ఇప్పుడు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి కూడా. చక్కగా స్వీట్ కార్న్ చక్కగా పరిచినట్టుగా వేసుకోండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా గార్లిక్ బ్రెడ్ రెసిపీ. దాని తర్వాత దీనిలోకి ఇది అమూల్ చీజ్ అండి, చెటర్ చీజ్ అంటారు దీనికి. పూర్తిగా కిలో ప్యాకెట్ దొరుకుతుంది. నేను డీమార్ట్లో తెచ్చాను, డీమార్ట్ నుంచి నేను తెచ్చాను. చక్కగా స్వీట్ కార్న్స్ వేసుకోవాలి. తర్వాత ఈ చెటర్ చీజ్ అండి, ఇది అమూల్ తాలూకు చెటర్ చీజ్ కిలో దొరుకుతుంది, కిలో 6 కిలో దొరుకుతుంది. నేను డీమార్ట్ నుంచి తీసుకుని వచ్చాను. చెటర్ చీజ్ మీకు అది లేకపోతే చీజ్ క్యూబ్స్ వస్తాయి అమూల్స్వి, అవి ఇంకా గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. అది లేకపోతే శాండ్విచ్ తలక పెడతాం కదా, స్లైసెస్లో వస్తాయి చీజ్వి, అది కూడా వేసుకోవచ్చండి. లేదు చెయ్యము అనకూడదు, తప్పకుండా మీరు చెయ్యొచ్చు. 3 ఆప్షన్స్లు చెప్పాను, ఇంట్లో చెయ్యండి, చాలా బాగుంటుంది. పిల్లలు తప్పకుండా కావాలని వారం 2 సార్లు అని చేసుకుని మీకు అంటారు చెయ్యండి అనుకొని, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే, చాలా బాగుంటుందండి. చక్కగా నిండగా చీజ్ వేసియాలండి. వెనక నుంచి నా అబ్బాయి ఇంక అంటున్నాడు, మమ్మీ ఇంకా చీజ్ వేయి, ఎందుకంటే వాళ్ళకి చీజ్ అలా పుల్ చేయడం అలాగ ఎత్తి ఇలా చూపిస్తాం కదా, అది చీజ్ పూల్ చాలా ఇష్టం చాలా మంది పిల్లలకి ఇంకా పెద్దలకి ఇంకా.
అయితే దీని గురించే ఎక్కువ పిజ్జా బర్గర్లు అంటే పిజ్జా గార్లిక్ బ్రెడ్ లైక్ చేస్తారు, చీజ్ ఎక్కువ వేస్తామని. చీజ్ చాలా బాగా వేసుకోవాలి ఇందులో, అప్పుడు చీజ్ ఫుల్ వస్తుంది. అదే మీరు హెల్త్ కాన్షియస్ అయితే మీరు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, రుచి మాత్రం ఏం కాదు, అంత బాగుంటుందండి. మీరు ఒకసారి చెయ్యండి, నాకు కమెంట్స్ చేసి చెప్పండి ఎలా రెడీ అయింది మీతోటి కూడా గార్లిక్ బ్రెడ్ రెసిపీ. అది కూడా ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది, గణేష్ పూజలు నడుస్తున్నాయి కదా, ఎవరు నాన్ వెజ్లు ఏం తింటం లేదు, వెజిటేరియన్స్ ఇవన్నీ తింటుంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది, పిల్లలకైనా పెద్దలకైనా తప్పకుండా ఒకసారి చెయ్యండి. దాని తర్వాత దీనిలోకి నేను వేస్తున్నాను ఒరేగానో. ఇంట్లో పిజ్జాలు వస్తుంటాయండి, దాంతో ఈ ప్యాకెట్స్లు వస్తాయి ఒరేగానో అన్న చిల్లీ ఫ్లేక్స్. కాకపోయినా మార్కెట్లోన దుకాణంలోన దొరికిపోతాయండి, షాప్లోన ఒరేగానో ప్యాకెట్లోన చిల్లీ ఫ్లేక్స్. ఇవి రెండు లేకపోతే పిజ్జా బర్గర్లకి మతలబే లేదు, ఎందుకంటే చీజ్ చాలా మైల్డ్గా ఉంటుంది. దీనివల్లే కొంచెము ఒరేగానో తోటి కొంచెము హర్బ్ తోటి టేస్టు, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ తోటి కారంగా కొంచెం బాగా అనిపిస్తుంది. ఈ రెండు తప్పకుండా వేసుకోండి. మీకు కావాల్సి ఉంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం చిన్న పిల్లలు అయితే చిల్లీ ఫ్లేక్స్ అవాయిడ్ చేయవచ్చు, కానీ తప్పకుండా వేయండి, చాలా బాగుంటుంది. ఇలాగా ఈజీ వేలోన చేసి పెట్టుకోండి, చేస్తే చాలా బాగుంటుంది బ్రెడ్ తోటి. రియల్ గార్లిక్ బ్రెడ్ ఎలాగ చేయాలంటే అది నా ఛానల్లో ఉన్నది, తప్పకుండా మీరు వెళ్ళి చూడొచ్చు. దానిలో నేను ఈస్ట్తో చేస్తున్నాను, ఈస్ట్తో చేస్తారు గార్లిక్ బ్రెడ్. దెన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈనోతోటి చేస్తారు, ఎందుకంటే దానికి డోకి కొంచెం పర్మనెంట్ చేస్తారు, అది కొంచెం చాలా లెందీ ప్రాసెస్. దాని నుంచి చాలామంది చేయరు, ఇంకా నేను చేసి పెట్టున్నాను. మీకు అది చేయాలని అనిపిస్తే రియల్ గార్లిక్ బ్రెడ్ అలా చూసి చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ మనం తొందర చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్, చేయండి. దాని తర్వాత కొంచెం బటర్ అండి సైడ్లో వేస్తున్నాను, కొంచెం అంటే గార్లిక్ బ్రెడ్ కొంచెం బేక్ అవుతాడు బటర్తో ఉంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగ బటర్ కొంచెం అప్లై చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి. ఏంటి ప్యాన్లోని ఏంటి అంటదు. నేను మైక్రోవేవ్ ప్రీ హీటెడ్ చేసుకున్నానండి 1 minute గురించి. ప్రీ హీటెడ్ చేసుకున్న తర్వాత ఈ ట్రే తీసుకొని దానిలో పెట్టేశాను. 50 to 60 minutes సెకండ్ పెట్టండి, మినిట్స్ కాదు సెకండ్ పెట్టండి, 50 to 60 seconds. దాని తర్వాత చీజ్ తీసి చూడండి చీజ్ మెల్ట్ అవుతుందా లేదా, లేక మెల్ట్ అవ్వలేదంటే మళ్ళీ 30 seconds మళ్ళీ పెట్టండి, అప్పుడు చీజు బాగా మెల్ట్ అయిపోతే తీసేయచ్చు మీరు. అలా కనుక 1 minute 2 minutes అలాగే పెట్టద్దు, ఎందుకంటే చీజ్ పైకి వస్తుంది మళ్ళీ కిందకి అంటేస్తుంది బ్రెడ్కి, అది చీజ్ పూల్ రాదు. దాని తర్వాత నేను కడాయి అంటే ఇది ఒక తపేలా అంటే బగోనా వెయిట్ చేస్తున్నానండి. ఇంట్లో అంటే హోమ్మేడ్ ఓవెన్ ఇది, చాలామంది ఓవెన్ ఉండదు కదా, దాని గురించి అని బాగా ఇక ఇందులోనే ఒక నెట్ పెట్టుకున్నాను. దానిలోనికి సేమ్ ప్రొసీజర్ దీనిలో బ్రెడ్లో పెట్టేసుకొని దీనిలోనే వేసేసి ఇలా పెట్టేసుకొని గ్యాస్ ఫ్లేమ్ ముందు నుంచి ఆన్ చేసి బగోనా వెయిట్ చేసుకోండి. దాని తర్వాత వేసి దీనికి మూత పెట్టేసి దీనికి ఒక టైం తగులుతుందండి, 8 minutes అయినా, ఎందుకంటే దీనిలో తప్పేలాలో పెడుతున్నాం కదా. 8 minutes ముందు ఒక 5 నిమిషాల తర్వాత చేసి చూడండి ఇది రెడీ అయిందా లేదండి. చూడండి ఇది బగోనాది తీసి నేను బయట చూపిస్తున్నాను. ఇది ఇంక సేమ్ ప్రొసీజర్తో చాలా బాగా అవుతుంది, ఇక నేను కొంచెం తక్కువ చీజ్ వేస్తున్నాను, దానిలో చాలా ఎక్కువ వేస్తున్నాను అందు గురించి అని. దీనిలోని మీరు నిండా చీజ్ వేసుకుంటే సేమ్ చీజ్ ఫుల్ వస్తుంది. అంటే మైక్రోవేవ్ లేదు చేయమనుకోకూడదు ఇంకా మీరు తప్పకుండా చేయాల్సిందేనే. అంటే ఇది తప్పేలాలో అంటే బగోనాలో చేస్తాను, మీరు కావాలంటే కడాయిలోనే చేసుకోవచ్చు. కుక్కర్ తలక ఇది ఉంటుంది కదా అల్యూమినియంది బాడీ, దానిలోనే పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి అంత బాగా రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.